విశాఖలో ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కన్నా చలాన్ల వసూళ్లే ధ్యేయంగా మారాయా అంటే అవుననే చెప్పాలి. అత్యవసర పనుల మీద వెళ్లే వారిని కూడా చలాన్ల పేరిట వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం అవుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఫోటోగ్రాఫర్ డ్యూటీ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో రోజురోజుకి ట్రాఫిక్ పెరుగుతోంది. మరోవైపు క్రిస్మస్, సంక్రాంతి పండుగల షాపింగ్ మొదలవుతోంది. దీంతో నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో రోడ్ల మీదనే బస్సుల పార్కింగ్ వల్ల ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోతోంది. ప్రతి బస్టాప్ వద్ద ఆటోలు తిష్టవేస్తున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇక జగదాంబ జంక్షన్ లో ప్రతిరోజు ట్రాఫిక్ అవస్థలు తప్పడం లేదనే చెప్పాలి. అలాగే లేపాక్షి జంక్షన్ మలుపులో బస్టాప్ ని వెనక్కి మార్చినా సరే ప్రయాణికులు ఇక్కడే వేచి ఉంటున్నారు. సిటీ బస్సులు సైతం ఇక్కడే ఆపుతున్నారు. కేజీహెచ్ డౌన్ నుంచి వచ్చే వాహనాలు కుడివైపు వెళ్లే మార్గంలో రోడ్డుకి అడ్డంగా స్టాపర్ బోర్డులు పెట్టడంతో ఇక్కడ ట్రాఫిక్ గందరగోళంగా ఉందనే చెప్పాలి. ఇటీవల 3 టౌన్ పరిధిలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రమాదం జరిగితే ద్వారకా స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ సేవలు అందించారు. నగరంలోని ద్వారకానగర్, అక్కైపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, పాత జైల్ రోడ్, పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాల్లో పోలీసులు నిత్యం అవుట్ పోస్ట్ మాదిరిగా వాహనాలు ఆపి చలానాలు కట్టించడం విశేషం. ఇప్పుడు ఫోన్ పే సైతం అందుబాటులోకి రావడంతో చలానాలు కట్టే వరకు పోలీసులు వదలడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పటికైనా ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని విశాఖ ప్రజలు కోరుతున్నారు. మా ఆఫీసర్స్, మా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు, మా ఏసీపీ గారు, డీసీపీ సారు, మా సిఏ గారి ఉత్తర్వుల మేరకు మేము పెండింగ్ చలానాసు ప్లస్ మన ఏరియాలో ఈ ట్రాఫిక్ కంట్రోల్ ఎటువంటి యాక్సిడెంట్స్ ఏవి లేకుండా జాగ్రత్త చేస్తామండి. మేము పెండింగ్ చలానాస గురించి ముందు ముఖ్యంగా పెండింగ్ చలానాసు అంటే ఇప్పుడు కొత్తవి జనరల్ గా కొంచెం తక్కువలో పడతాయి. పాత చలానాలని కట్టించమని చెప్పి మన ఆర్డర్స్ అంటే అదే పెండింగ్ చలానాస్ అంటారు. అంటే ఇప్పుడు కొంచెం మినిమం 1035 నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం జనాలు కూడా కొంచెం ఇబ్బందిగా మరీ ఎక్కువగా 3-4 చలానాస్ ఉన్న వాళ్ళని కొంచెం కట్టాలి అని చెప్పి చేస్తున్నామండి. ఒక ఉదయం సాయంత్రం కూడా ఒక 3 మొబైల్స్ కొంతమంది స్టాఫ్ ని పెట్టుకుని మన 1 టౌన్ ఏరియాలో మా సిఏ గారు, ఎస్ఐ గారు ఉత్తర్వుల మేరకు మేము జనరల్ గా పెండింగ్ చలానాస్ అవన్నీ చేస్తుంటామండి. ఆ తర్వాత దాంట్లో కొంచెం జనాల్లో కూడా కొంచెం అవేర్నెస్ ప్రాబ్లం అంటే పక్కగా హెల్మెట్ వాడాలని, ఆపోజిట్ లో మీరు అగ్నిస్ట్ 1 వేలో రాకూడదు, టచ్ ట్రిపుల్ రేడు ఇవన్నీ కొంచెం వైలేషన్ కూడా కొంచెం తగ్గినట్టుగా ఉంటుందండి. జంక్షన్ లో కూడా మా ఏరియాలో ప్రస్తుతం మనం పూర్ణ మార్కెట్ లో ఉన్నాం. పూర్ణ మార్కెట్ రద్దీని బట్టి ఆఫీసర్స్ ఉత్తర్వు మేరకు అన్ని కంప్లీట్ గా క్లోజ్ చేయడం, ఆటోస్ లోపల పంపడం, అప్పుడు కార్స్ కొన్ని చెప్పి ఆపడం. తర్వాత మెయిన్ మా ఆఫీసర్స్ ఉత్తర్వు మేరకు మార్కెట్ లోకి అందరినీ రోడ్డు మీద వెండర్స్ రోడ్డు మీద ఈ పూల వ్యాపారం, ఈ అరటిపళ్ళు వ్యాపారాలు అవి జరగకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అవి కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ 1 టౌన్ ట్రాఫిక్ లిమిట్స్ లో మనం చేస్తున్నాం అండి. ఇక్కడ ఏదైనా పండగ వాతావరణం లేకపోతే ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు మెయిన్ ఫస్ట్ మనం ట్రాఫిక్ ప్రిఫరెన్స్ ఇస్తాం. తర్వాత మిగతా ఏరియాలో ఈ మొబైల్స్ పెట్టి నేను మాకు ఒక హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారండి మా స్టాఫ్ తో, వాళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఇక్కడ కొంతమంది చేస్తాం అనుకోండి సార్, కొంతమంది దుర్గాలం గుడి దగ్గర అలాగా ఈ చలానాస్. అంతేగాని ట్రాఫిక్ ని అవాయిడ్ చేసుకుంటూ ఈ చలానాస్ కట్టించడం అనేది అది కరెక్ట్ కాదండి. జనాలు కూడా మాకు చాలా మటుకు కోఆపరేట్ చేస్తారు. కొంచెం అక్కడక్కడ ఒకవేళ అంటే ఇన్ కేసు ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళు కూడా ఒకవేళ మనీ అది లేదన్నా వాళ్ళు కొంచెం ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు మొత్తం సిటీ మొత్తం అంతా ట్రాఫిక్ చలానాస్ వెరిఫై చేస్తారు. మీరు వెళ్ళిన తర్వాత 2 టౌన్ అవ్వచ్చు, ఎంవీపీ అవ్వచ్చు, ఎక్కడైనా మీకు చలానాస్ పెండింగ్ చలానాస్ ఉంటే మాత్రం పక్కగా అడుగుతారమ్మా. మాక్సిమం వీలైన మటుకు మీరు చలానాస్ క్లియర్ చేయడానికే ప్రయత్నించండి. అంతేగాని అపోహలు ఏం వద్దమ్మా. అలాగని చెప్పి అన్నారు ఏవో ఫేక్ వీడియోలు అవి వస్తున్నాయి, అవేమి కాదమ్మా. గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మా ఆఫీసర్స్ సిఏ గారు, ఎస్ఐ గారు, మా ఏడీసీ సారు, సిపి గారు అండి మత్స్యం చూడగా మా సిపి గారి ఉద్దేశం ఏంటంటే అందరూ హెల్మెట్స్ యూజ్ చేయాలి, పక్కగా ట్రాఫిక్ అది వేయాలి. ఆటోస్ గానీ, సైడ్ సిట్టింగ్ గానీ, ఓవర్లోడింగ్ గానీ ఏవి జరగకుండా మోస్ట్ ప్రాపర్లీ మా సిపి గారి ఉద్దేశం, మా ఏడీసీపీ గారు, మా సిఏ గారి ఉద్దేశం యాక్సిడెంట్స్ అవ్వకూడదని. మన లిమిట్స్ లో ఏదైనా యాక్సిడెంట్ జరగకూడదు. యాక్సిడెంట్ జరిగి హెల్మెట్ యూజ్ చేయకపోతే యాక్సిడెంట్లు అవుతున్నాయని అక్కడక్కడ మా సిపి గారు కూడా కొన్ని కెమెరాలతోటి కొన్ని పెట్టి చేస్తున్నారు.